ఫస్ట్ క్వశ్చన్, రిమైండర్ 37 ఇంటూ 39 డివైడెడ్ బై 41. రిమైండర్ 37 ఇంటూ 39 డివైడెడ్ బై 41. ఈ 37, 39ని మల్టిప్లై చేసి ఆన్సర్ వచ్చి మళ్ళీ 41 తోటి డివైడ్ చేసి రిమైండర్గా కనుక్కునేసరికి ఎగ్జామ్ టైం అయిపోతుంది. అలా చేయకుండా మనం ఇండివిజువల్గా చేద్దాం. 41 41 1s are 41. 37 4 తక్కువ 41కి. 41 1s are 41, 2 తక్కువ. ఆన్సర్ పాజిటివ్ వస్తే అదే ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఎంత? 8. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఎంత? 8. చాలా ఈజీగా ఆన్సర్ వచ్చింది. 41 41 1s are 41, ఇది -4, ఇది -2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 4 2s are 8. ఫస్ట్ వన్ ఆన్సర్ 8. సెకండ్ వన్ 104 ఇంటూ 107 డివైడెడ్ బై 105. 104 ఇంటూ 107 డివైడెడ్ బై 105. 104 ఇంటూ 107 డివైడెడ్ బై 105. 105 ఒకట్ల 105. 104 అనేది 1 తక్కువ. 105 ఒకట్ల 105. 107 అనేది 2 ఎక్కువ, -2. ఎప్పుడైతే నాకు నెగటివ్ రిమైండర్ వచ్చిందో డినామినేటర్ తోటి యాడ్ చేసుకుంటాను, అప్పుడు నాకు పాజిటివ్ రిమైండర్ వస్తుంది. ఆన్సర్ 103. దయచేసి దేనికి ఆన్సర్ చెప్పొద్దు. అన్ని మోడల్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు 20 ప్రాబ్లంలు క్లాసులోనే ఇస్తాను. 10 నిమిషాలు టైం ఇస్తాను, అప్పుడు మీరు ఆన్సర్ చెప్పుకోండి. సెకండ్ వన్, మూడో క్వశ్చన్. రిమైండర్ 1998 ఇంటూ 1999 ఇంటూ 2000 డివైడెడ్ బై 7. ఇంటూ 2000 డివైడెడ్ బై 7. ఆర్ యు ఆల్ విత్ మీ? 1998 1999 2000. దయచేసి ఒక మెథడ్ ఏంటంటే సపరేట్గా చేసి, జనరల్గా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే దీన్ని డివైడ్ చేద్దాం. దీన్ని డివైడ్ చేస్తే 7 2 14, 59. 7 6 7 8 56, 38. 7 5 35 అంటే 3 శేషం. 7 2 14, 59. 7 8 56, 38. 7 5 35, 3. ఇదేంటి? దీనికంటే 1 ఎక్కువ, 3 కంటే 1 ఎక్కువ, 4. ఇది దీనికంటే 1 ఎక్కువ, 5. 3 ఇంటూ 4 ఇంటూ 5 డివైడెడ్ బై 7. 12 5 60, 60 డివైడెడ్ బై 7. 7 8 56. ఆన్సర్ ఎంత? 4. 7 8 56. ఆన్సర్ ఎంత? 4. సెకండ్ వన్ మల్లికార్జున 105 ఒకట్ల 105. దీని నెగటివ్ రిమైండర్ ఎంత? -1. 105 ఒకట్ల 105. దీని పాజిటివ్ రిమైండర్ ఎంత? 2. -1 ఇంటూ 2 మల్లికార్జున్, ఇది -2. ఎప్పుడైతే నాకు నెగటివ్ వచ్చిందో డినామినేటర్ తోటి యాడ్ చేసుకోండి. 105 -2 ఎంత? 103. ఈ థర్డ్ వన్ అర్థమైందా? 7 2 14, 59. 7 8 30, 56, 38. 7 5 35. ఇది 3. ఇది 3 గనక అవుతే ఇది 1 పెరిగింది, 4. ఇది 1 పెరిగింది, 5. 3 4 12, 12 5 60. 60 డివైడెడ్ బై 7. 7 8 56. పాజిటివ్ రిమైండర్ ఎంత? 4. పాజిటివ్ రిమైండర్ ఎంత? 4. ఇది ఒక పద్ధతి. మనము డివిజిబిలిటీ రూల్ ఫర్ 7 చేశాం కాబట్టి నేను ఆ మెథడ్ చెప్తున్నాను. మెథడ్ 2 చాలా జాగ్రత్తగా ఆలోచించండి సార్. నేనేం చెప్పాను?
చెప్పాను డివిజిబిలిటీ రూల్ ఫర్ 7 యొక్క డివిజిబిలిటీ రూల్ ఎంత? టేక్ ఏ గ్రూప్ ఆఫ్ 3 డిజిట్స్ ఆల్టర్నేటివ్లీ ప్లస్ మైనస్ 0 -2 ఇది -2 ఇదేమో దీనికంటే 1 తక్కువ -3 ఇదేమో దీనికంటే 1 తక్కువ -4 4 మూళ్ళ 12 12 రెండ్ల 24 7 మూళ్ళ 21 -3 నెగటివ్ రిమైండర్ -3 పాజిటివ్ రిమైండర్ 4 పాజిటివ్ రిమైండర్ 4 మీకు ఈ లాజిక్ అర్థం కావాలి సార్, ఎందుకంటే ప్రీవియస్ క్లాస్లో నేను 7 యొక్క డివిజిబిలిటీ రూల్ చెప్పాను. డివిజిబిలిటీ రూల్ ఫర్ 7 ఏంటి? గ్రూప్ ఆఫ్ 3 డిజిట్స్ తీసుకోండి, ఆల్టర్నేటివ్లీ ప్లస్ మైనస్ 0 -2 -2 ఇది దీనికంటే 1 తగ్గింది -3 ఇది దీనికంటే 1 తగ్గింది -4 4 మూళ్ళ 12 12 రెండ్ల 24 24 డివైడెడ్ బై 7 7 మూళ్ళ 21 -3 ఎప్పుడైతే నెగటివ్ వాల్యూ వచ్చిందో డినామినేటర్ తోటి యాడ్ చేసుకోండి 7 -3 4 మొత్తం అన్ని మోడళ్ళు అయిపోయేంత వరకు వినండి. దాని తర్వాత ఒక చిన్న 20 క్వశ్చన్లు క్లాస్ రూమ్లోనే మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే చాలా కంఫర్టబుల్ ఫీల్ అయ్యే కాన్సెప్ట్. 3వది అర్థమైంది అనుకుంటా. రిమైండర్ 1421 ఇంటూ 1423 ఇంటూ 1425 డివైడెడ్ బై 12 అదే మోడల్. 1421 ఇంటూ 1423 ఇంటూ 1425 డివైడెడ్ బై 12 1421 1423 1425 ఒక్క వాల్యూ వేసుకుందాం. దీనికి కనుక్కున్నాం అనుకోండి, 2 యాడ్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది, 2 యాడ్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. డివైడ్ చేస్తే 12 1 12 22 12 1 12 101 12 8 96 మిగిలింది ఎంత? 5. మళ్ళీ చెప్తున్నాను, 12 1 12 22 12 1 12 101 12 8 96 5. ఇదేమో 2 పెరిగింది 7, ఇదేమో 2 పెరిగింది 9. ఆర్ యు ఆల్ విత్ మీ? డివైడెడ్ బై 12 5 ఇంటూ 7 ఇంటూ 9 డివైడెడ్ బై 12. ఇది 5 అర్థమైంది అనుకోండి, ఇది 2 పెరిగింది 7, ఇది 2 పెరిగింది 9. 35 డివైడెడ్ బై 12 చాలా ఈజీగా వస్తుంది ఆన్సర్. 35 డివైడెడ్ బై 12 12 మూళ్ళ 36 35 అనేది 1 తక్కువ -1 ఇంటూ 9 -9. ఎప్పుడైతే నెగటివ్ రిమైండర్ వచ్చిందో డినామినేటర్ తోటి యాడ్ చేసుకోండి, డినామినేటర్ తోటి యాడ్ చేసుకోండి. 1421 అన్ని ప్రాబ్లంలు వినండి, దాని తర్వాత క్లాసులో ఒక టెస్ట్ సాల్వ్ చేయండి, మీకు అప్పుడు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. 12 1 12 22 12 1 12 101 12 8 96 ఫస్ట్దేమో 5, ఇదేమో 2 పెరిగింది 7, ఇదేమో 2 పెరిగింది 9. 35 డివైడెడ్ బై 12 12 మూళ్ళ 36 35 అనేది 1 తక్కువ -1 ఇంటూ 9 -9. పాజిటివ్ రిమైండర్ ఎంత? 3. పాజిటివ్ రిమైండర్ ఎంత? 3. 5వ ప్రాబ్లం. రిమైండర్ 242 245 247 డివైడెడ్ బై 11 డివైడెడ్ బై 11 242 245 247 డివైడెడ్ బై 11 11 యొక్క రూల్ ఏంటి?
సమ్ ఆఫ్ ది ఆడ్ ప్లేసెస్, సమ్ ఆఫ్ ది ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ది ఈవెన్ ప్లేసెస్. 2 + 2 4, 4 - 4 ఎంత? 0. 2 + 2 4, 4 - 4 ఎంత? 0. అంటే ఈ నంబర్ 11 తోటి పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది. ఈ నంబర్ 11 తోటి పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది. 22 అనేది 11 తోటి పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది. 11 2 22. ఏమన్నా మిగులుతుందా? మిగలదు. సో 0. ఇది పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది. 0 0 ఇంటూ ఎనీ నంబర్ 0. 242 అనేది 11 తోటి పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది. అంటే దీని రిమైండర్ 0. 0 ఇంటూ ఎనీ నంబర్, 0 ఇంటూ ఎనీ నంబర్. ఆన్సర్ రిమైండర్ ఎంత? 0.